వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. విద్వేష ప్రసంగాలను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నామని స్పష్టంగా చెప్పారు. శంషాబాద్లోని మెట్రో క్లాసిక్ గార్డెన్లో జమాతే ఉలేమాయే హింద్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో ముఖ్యంగా తెలంగాణలో శాంతి భద్రతలు ఎంత కీలకమో వివరించారు. అభివృద్ధి అనేది ఒక వర్గం వల్ల కానీ ఒక పార్టీ వల్ల కానీ సాధ్యం కాదని, దేశంలోని అన్ని వర్గాలు కలిసిమెలిసి ముందుకు సాగితేనే నిజమైన పురోగతి సాధ్యమని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే ముందుగా శాంతియుత వాతావరణం ఉండాలని సీఎం స్పష్టం చేశారు. పరిశ్రమలు, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టే ముందు ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిని గమనిస్తాయని చెప్పారు. విద్వేష ప్రసంగాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు పెరిగితే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు తగ్గిపోతాయని హెచ్చరించారు. అందుకే ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకంగా కాదని, సమాజంలో ఐక్యతను కాపాడేందుకే తీసుకొస్తున్నామని వివరించారు. మైనారిటీల రిజర్వేషన్ల అంశంపై కూడా సీఎం విస్తృతంగా మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మైనారిటీలకు 4% రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. ఆ రిజర్వేషన్ల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో రాష్ట్రంలోని మైనారిటీ జనాలకి కూడా పూర్తిగా లెక్కించామని చెప్పారు. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకి వచ్చినప్పుడు మైనారిటీల జనాభాకు సంబంధించిన స్పష్టమైన గణాంకాలను సమర్పించి వారికి 4% రిజర్వేషన్లు అమలయ్యేలా పూర్తి స్థాయిలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సీఎం తీవ్రంగా ఖండించారు. మైనారిటీలకు ఇచ్చిన 4% రిజర్వేషన్స్ ను రద్దు చేస్తామని అమిత్ షా అంటున్నారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ఆయనకు నిజంగా దమ్ముంటే తెలంగాణలో అధికారంలోకి రావాలని సవాల్ విసిరారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయ లాభాలు పొందాలనే ప్రయత్నాలు ఇక సాగవని, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులని చెప్పారు.